ఫ్రెండ్స్, మరొక సూపర్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. ఇంతవరకు తెలుగులో ఎవరు కూడా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరండి. చాలా కష్టపడి ఈ వీడియోని తీసుకొచ్చాను. చాలా మందికి యూజ్ అనేది అవుతుంది. ఒక వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఈ రోజు మీరు కానీ చూసుకున్నట్లయితే టాప్ 10 కాకుండా 13 కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే 10th, ఇంటర్ అలానే డిగ్రీ ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా మీకు మార్చి, ఏప్రిల్ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మేము ముందుకు తీసుకొచ్చాను. వీడియో ఎండ్ వరకు చూడండి, అర్థమయ్యేదిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే గూగుల్ నుంచి ఎలా సెర్చ్ చేసుకోవాలని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలన్న అభ్యర్థులు గూగుల్ వెళ్ళండి, తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో తెలుగు జాబ్ పాయింట్ .com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తాను ఇక్కడ టాప్లోనే మీకు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది టాప్ 10 నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఉంది. దీని మీద క్లిక్ చేసి అన్ని కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా. ఫస్ట్ అప్డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి అప్రెంటిస్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. 4000 ఉద్యోగాలు ఉన్నాయి. ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 20 నుంచి 28 మధ్యలో మీ ఏజ్ అనేది కలిగి ఉండాలండి. 800 ఇక్కడ మీకు జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి తీసుకుంటున్నారు. 600 ఎస్ఎస్టీ అభ్యర్థులకు తీసుకుంటున్నారు. ఈ నెల 11 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఇక్కడ మనకు 12,000 నుంచి 15,000 వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారండి. దానివల్ల యూజ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖాళీగా ఉన్నట్లయితే ఇందులో అప్లై చేసుకొని ట్రైనింగ్ పొంది ఆ సర్టిఫికేట్ పొందారంటే మీకు కొన్ని జాబ్స్ అనేది ఇది అడుగుతుంటారండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే మరో సూపర్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. పవర్ గ్రేడ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అనేది ఉన్నాయి. బీఎస్సీ చేసిన వాళ్ళు, బీఏ బీటెక్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 39 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. అంటే ఇక్కడ జనరల్ పర్సన్స్కి, ఓబీసీ వాళ్ళకి 500 ఉంది. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదండి. ఈ నెల 12 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 80,000 నుంచి 1 లక్ష అంటే 2,20,000 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. అక్రోడింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవాలి. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను. డైరెక్ట్గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి ఇది కూడా ఒక రకంగా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ తర్వాత ఏంటంటే సర్టిఫికేట్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ అనేది అన్నిటి కూడా యూజ్ అవుతుంది. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదండి. ఓకే, 25 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. మరిన్ని వివరాలు వెబ్సైట్ వెబ్ పేజ్ కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరొక సూపర్ అప్డేట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు సిఎస్ఎఫ్ నుంచి కానిస్టేబుల్, ట్రేడ్ మ్యాన్కి సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 1,161 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 23 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలానే ఏజ్ రిలాక్షన్స్ కూడా ఉంటాయండి. కేవలం 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు. 5వ తేదీ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే వచ్చే నెల మనకు 3వ తేదీ వరకు అయితే ఉంటుంది. అలానే 21,700 ఏంటంటే బేసిక్ పే అనేది ఉంటుంది. అక్రోడింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. ఇలానే ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ ఆయిల్ కంపెనీ నుంచి కూడా మనకు అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 97 ఉద్యోగాలు. మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 600 అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి, ఎక్స్ సర్వీస్ మనకి ఎలాంటి ఫీజు లేదండి. 1వ తేదీ స్టార్ట్ కావడం జరిగింది. అలానే ఈ నెల 21 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అక్రోడింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ వెబ్సైట్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే తమిళనాడు మనకు బ్యాంక్ ఉంది కదా, అందులో కూడా మనకు సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 124 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఆర్ట్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, దాంట్లో కూడా ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. అలానే 28వ తేదీ నుంచి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 16 వరకు అయితే ఉంటుంది. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. అక్రోడింగ్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అంటే మన సొంత లాంగ్వేజ్ తెలుగు బాగా వచ్చినట్లయితే ఇక్కడ అప్లై చేసుకొని రాత పరీక్ష అనేది తెలుగులో కూడా ఉంటుంది. మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఓవర్ బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే 750 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఇది కూడా వాళ్ళే ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా వాళ్ళు ఏంటంటే శాలరీ ఇస్తారు. ఆ తర్వాత ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల ఏంటంటే యూజ్ అనేది అవుతుంది. అలానే ఈ బ్యాంక్స్లో కూడా మీకు పర్మనెంట్ ఉద్యోగాలు అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, ఎన్ని స్ట్రీమింగ్లు చేసిన వాళ్ళు కూడా 20 సంవత్సరాల నుంచి 28 మధ్యలో ఉన్న అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకొని మీరు ట్రైనింగ్ తీసుకొని జాబ్ పొందుతారని ఆశిస్తున్నాను. అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు 9వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది. మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి.
అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కూడా మనకు 400 ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఇందులో కూడా సేమ్ టు సేమ్ మీకు ఇస్తున్నారు. 15 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. పర్ మంత్ అనేది 12,000 అనేది ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఫుల్ పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. నెక్స్ట్ మీరుగా చూసుకున్నట్లయితే మరొక సూపర్ అప్డేటు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అథారిటీ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఉన్నాయి. 83 ఉద్యోగాలు ఉన్నాయి. బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. 27 లోపల మీ ఏజ్ కలిగి ఉండాలి. 1000 రూపాయలు ఇక్కడ అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి ఫీజు లేదు. ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్ కూడా లేదండి. ఈ నెల 18 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. అక్రోడింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అలానే మీరు కానీ చూసుకున్నట్లయితే నాన్ ఎగ్జిక్యూటివ్ సంబంధించి ఉద్యోగాలు కూడా ఉన్నాయండి. 206 ఉద్యోగాలు ఉన్నాయి. 12th క్లాస్ గ్రాడ్యుయేట్, బీకామ్, డిప్లొమా, మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు, ఎనీ ఫీల్డ్లో కూడా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 30 లోపల మీ ఏజ్ అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండ్ క్యాప్స్కి ఎలాంటి ఫీజు లేదు. ఈ నెల 24 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 36,000 నుంచి 1,10,000 మధ్యలో ఇక్కడ శాలరీ ఇస్తారు. అక్రోడింగ్ ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. ఈ అప్సల వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. అయితే ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్లో కూడా మనకి ఏంటంటే ఉద్యోగం అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, ఇందులో అప్లై కానీ చేసుకున్నట్లయితే మీకు ఏంటంటే ఎలాంటి రాత పరీక్ష లేకుండా, ఫీజు లేకుండా జస్ట్ మీరు అప్లై చేసుకుంటే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుంది. ఎనీ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 21 లోపల అంటే 21 సంవత్సరాల నుంచి 35 లోపల ఇక్కడ మీ ఏజ్ అనేది కలిగి ఉండాలి. 750 రూపాయల నుంచి 150 మధ్యలో ఇక్కడ అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది. ఈ నెల 21 వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. ఫర్ మంత్ అనేది కూడా ఇక్కడ మీకు 30,000 వరకు శాలరీ ఇస్తారు. మెరిట్ బేసిస్ మీద ఇక్కడ సెలక్షన్ అనేది ఉంటుంది. అంటే డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ మీద ఆధారపడి అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి. అలానే ఎప్సల్ వెబ్ పేజ్ మరిన్ని వివరాలు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. చెక్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఏదన్నా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇది గూగుల్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీరు చేయాల్సింది చాలా సింపుల్. మీ మొబైల్లో ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసినాక తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తానే టాప్లో telugujob.com అనేది ఇక్కడ ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. ఇవే కాకుండా మరిన్ని అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి వీడియోకి సంబంధించి. దీని మీద క్లిక్ చేస్తే నేను చెప్పినటువంటి అన్ని కూడా ఇక్కడ మీరు దొరుకుతాయి. అవే కాకుండా మరిన్ని ఉద్యోగాలు కూడా ఇక్కడ సిఐఎస్ఎఫ్కి సంబంధించిన ఉద్యోగాలు కావచ్చు. ఆ తర్వాత మనకు ఆంధ్రప్రదేశ్లో 10,000 ఉద్యోగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు. అలానే ఆర్పీఎఫ్కు కానిస్టేబుల్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి కానిస్టేబుల్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ కావడం జరిగింది. అంగన్వాడీలో కూడా ఉద్యోగాలు అంటే 12th క్లాస్ అర్హతతో ఇక్కడ మనకు తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఇలా చాలా రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది ఇక్కడ మీకు తెలియజేస్తుందండి. ఓకే, ఏదైతే ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మీ హెడ్డింగ్ మీద మీరు కానీ క్లిక్ చేసినట్లయితే మనకు దానికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది. తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే దీనికి సంబంధించి ఇక్కడ పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ పీడిఎఫ్ అనేది ఇక్కడ మీకు మనకు ఇమేజ్తో కూడా ఇవ్వడం జరిగింది. రీడౌట్ చేసిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి మీరు చదివిన తర్వాత ఆ తర్వాత అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. చెక్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. ఇలానే రెగ్యులర్గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీ మొబైల్ ఫ్రీగా పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.